ఆనంద జీవనం సాయిపదం. ఏడ్చుకుంటా ఉంటాం కదా 24 గంటలు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చాడు కానీ ఈ ఒక్కటి మాత్రం ఎందుకు ఇవ్వలేదు? బాబాకి నా మీద ప్రేమ లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు అనుకోండి. వాడిని మాత్రం నేను ఏ పరిస్థితి దగ్గరికి పిలిచి మాత్రం సముదాయించను. ఈ అలిగిన వాళ్ళను, ఈ కోపాలు పెట్టుకున్న వాళ్ళని బాబాయ్ మీద జరిగితే ఎవరికట అనుకో. ఈ కోపం ఎవడి మీద? మన వాళ్ళు సామెత చెప్తారు చూస్తారా, స్త్రీ బాలానాం రోదనం బలం అని అంటారు. మన వాళ్ళు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారని ఇంత ఏడిస్తే అంత బలం అనుకుంటారు. అది కాదు ఉద్దేశం, దాని ఉద్దేశం అది కాదు వాళ్ళకి. అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కాదులే, ఇప్పుడు మగవాళ్ళకని చెప్పుకోవాలి అది. ఆ రోజుల్లో ఏదైనా స్త్రీలు కానీ పిల్లలు కానీ ఏదైనా ఇప్పుడు పిల్లలు అట్టాగే ఉన్నారు. ఏదైనా సాధించుకోవాలనుకున్నట్లయితే ఏడుస్తారు ప్రతిసారికి. నాకు అది కావాలంటారు. నాకు వాడు ఏడిస్తే ఏమైపోయిందని చెప్పి ఇప్పుడు కొంపలు మునిగిపోయినట్టు వాడు కొనిస్తారు. వాడు చెప్పింది చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళు అంతే. ఏదైనా రాగా నాకు పడిచేరు కొని లేదు, నాకు అది నాకు సినిమా తీసుకుపోయేది, నాకు ఇది లేదు, ఆడవటం. వాళ్ళు ఏడుపు తట్టుకోలేక వీళ్ళు కొనిస్తుంటారు. ఆ రోజుల్లో సంగతి. ఆ సామెతకి అర్థం అది. వాళ్ళకి బలం ఏంటంటే వాళ్ళిద్దరికి ఏడుపట. దాంతో అన్నిటి సాధించుకుంటారు. కొంతమంది పిల్లలు నిజంగా ఇచ్చేవైనా సరే అనమాట, ఊరికి ఏడుస్తూ అడుగుతారు, నాకు అది కావాలంటారు. ఎందుకట్లా అడగటం, ఎడవటం ఎందుకు? మనం అలవాటు చేసాం అట్లా. వాడు ఏడిస్తే కానీ ఇవ్వకుండా మనం చేసాం కానీ పిల్లవాడట్టు తయారైనాడు. ఏడవాల్సిన అవసరం లేకుండా చూసుకోవాలి. ఏడుపుకి జంకకూడదు, భయపడకూడదు. ప్రేమతో సాధించుకోవాలి కానీ ఏడుపుతో సాధించుకునేది ఏంటి? కాబట్టి ప్రేమతో సాధించుకోండి ఏదైనా సరే. ప్రేమే సాధనం. అలగటాలు, అహంకారాలు, వాళ్ళకంత నిరహంకారంగా ఉన్నారు కానివ్వండి. నాకు కొద్దిగా ఆత్మాభిమానం ఎక్కువ అండి. నేను దుర్యోధనుడు టైప్. నేను అభిమాన ధన సుయోధన. నేను నాకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అండి. అర్థం చేసుకోవాలి. అదేదో పెద్ద గొప్పలాగా వాడికి యాటిట్యూడ్ ఉంటాం. వాడి దౌర్భాగ్యం అది. వాడి యాటిట్యూడ్ ఉండటం అనేది. వాడికి యాటిట్యూడ్ ఉందంట, ఎదుటి అర్థం చేసుకొని వాడు ఏం చేసినా మనం భరించాలట. ఏం చూసుకున్నట్టు యాటిట్యూడ్ ఏం సాధించేసావు నువ్వు యాటిట్యూడ్ ఉండడానికి? నీకు అహంకారం ఎందుకు ఉంది? నువ్వేమైనా సాధించావా? నీకు ఎందుకుంది పొగరు అసలు? ఇది నీ జబ్బు, నీ మనోజాడ్యం. దాని ఇతరుడు అర్థం చేసుకోవాలట. చేసుకుంటాడు డెఫినెట్గా. నీకు జబ్బు అని అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎందుకు పనికి కొరవాలని ఎదవని అర్థం చేసుకుంటాడు. అది చాలా గొప్ప అన్నమాట. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఐ హ్యావ్ యాటిట్యూడ్, యూనో. సిగ్గుపడాల అన్నమాట అనడానికి. మనం ఏం సాధించాము, మనం ఏమిటి సాధించిన వాడు ఎవడో అహంకారం ఉండటంలా. ఏమీ సాధించుకోలేని ఎందుకు ఇక్కడ పుల్లాకులా ఎగిరి పట్టడం? ఎగిరి పడకండి. చక్కగా క్లీన్ చేసి నిస్తట్లాగా మనసుని పెట్టుకొని బాబా ముందుకు వచ్చి భిక్షాందేహి బాబా అని అడగండి. భిక్ష మన పంచభక్ష పరమాణాలు మన ఆకులో వేస్తాడని.